ఆంధ్రప్రదేశ్లో గెలుపొందిన లోక్సభ అభ్యర్థులు వీరే. అరకు ఎస్టీ రిజర్వ్డ్ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. గుమ్మ తనూజారా అనే అభ్యర్థి, మెజారిటీ 50,580. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు గెలుపొందాడు. తెలుగుదేశం పార్టీ 3,27,901. విజయనగరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందాడు. కలిశెట్టి అప్పలనాయుడు విజేత 2,49,351 మెజారిటీ. విశాఖపట్నం నుంచి మతుకుమల్లి శ్రీభరత్ గెలుపొందారు. రికార్డ్ మెజారిటీ 5,04,247. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ బీజేపీపై గెలుపొందాడు. బీజేపీ పార్టీ నుంచి గెలుపొందాడు. 2,96,530. అట్లాగే కాకినాడ జనసేన అభ్యర్థి టి ఉదయ్ శ్రీనివాస్ గెలుపొందాడు. 2,29,491 మెజారిటీ. అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ గంటి హరీష్ మాథూర్ సైకిల్ గుర్తు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందాడు. 3,42,196 మెజారిటీ. అట్లాగే రాజమండ్రి నుంచి కమలం వికసించింది. ఇక్కడ ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి గెలిచారు. 2,39,139 మెజారిటీ. అట్లాగే నరసాపురం నుంచి కూడా కమలం పార్టీ గెలిచింది. బిఎస్ శ్రీనివాస్ వర్మ విజేత 2,76,802 మెజారిటీ. ఏలూరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచింది. పుట్టా మహేష్ యాదవ్ గెలుపొందారు. 1,81,857 మెజారిటీ. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి గెలిచాడు. 2,23,179 మెజారిటీ. విజయవాడ నుంచి కేశినేని శివనాథ్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందాడు. ఇందాక మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థి గెలుపొందాడు. అట్లాగే ఏలూరు నుంచేమో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది పుట్టా మహేష్ యాదవ్. అట్లాగే మచిలీపట్నం నుంచి జనసేన వల్లభనేని బాలశౌరి, ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ 2,23,179. విజయవాడ నుంచి ఇక వరుసగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కేశినేని శివనాథ్ 2,82,085 మెజారిటీ. గుంటూరు నుంచి మళ్ళీ తెలుగుదేశమే పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 మెజారిటీ. నరసరావుపేట నుంచి తెలుగుదేశం లావు శ్రీ కృష్ణదేవరాయలు 1,59,729 మెజారిటీ. బాపట్ల ఎస్సీ రిజర్వ్డ్ టి కృష్ణప్రసాద్ తెలుగుదేశం 2,08,031. అట్లాగే ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయినా కూడా తెలుగుదేశం పార్టీ 48,911 మెజారిటీ. అలాగే నంద్యాల నుంచి బైరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీ మళ్ళీ 1,11,975 మెజారిటీ. అట్లాగే కర్నూలు నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ బి నాగరాజు 1,11,298. అనంతపురం నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అంబికా లక్ష్మీనారాయణ 1,88,555. హిందూపురం నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ బీకే పార్థసారథి 1,32,427. కడప నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపొందాడు 62,695 మెజారిటీతో. నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2,45,902 మెజారిటీ. తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. మధ్యల గురుమూర్తి 14,569 మెజారిటీ. రాజంపేట నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీఏ పి మిథున్ రెడ్డి 76,071 మెజారిటీ. చిత్తూరు ఎస్సీ రిజర్వ్డ్ దగ్గుమల్ల ప్రసాదరావు 2,20,479 మెజారిటీ. ఈ రకంగా జనసేనకి 2, తర్వాత వైఎస్ఆర్సీపీకి 4 రాగా మిగతా దాదాపు ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చి ఆ తర్వాత బీజేపీ మిత్రపక్షానికి గౌరవప్రద స్థానం దక్కింది ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో. వీళ్ళని గెలుపొందినటువంటి అభ్యర్థులు ఒకసారి పేర్లు వాళ్ళుగా చదువుకుందాం. కేవలం అభ్యర్థుల పేర్లు: గుమ్మ తనూజారాని, రామ్మోహన్ నాయుడు, కలిశెట్టి అప్పలనాయుడు, మతుకుమల్లి శ్రీభరత్, సీఎం రమేష్, టి ఉదయ్ శ్రీనివాస్, గంటి హరీష్ మాథూర్, దగ్గుబాటి పురంధరేశ్వరి, బిఎస్ శ్రీనివాస్ వర్మ, పుట్టా మహేష్ యాదవ్, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, టి కృష్ణప్రసాద్, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, బైరెడ్డి శబరి, టి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, పీకే పార్థసారథి, వైఎస్ అవినాష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మధ్యల గురుమూర్తి, పి మిథున్ రెడ్డి, దగ్గుమల ప్రసాదరావులు విజేతలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.